హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే బ్లౌజ్ కటింగ్ మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఏంటంటే 4 టక్స్తో వచ్చేసింది. ఇప్పుడు కింద స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ని గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఈ కుట్టు దగ్గర ఒకటి, కుట్టుకి పైన ఒక పావించికి మార్జిన్ వేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా మార్జిన్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి ఈ విధంగా ఒక పావించ్ పైకి అనేది వేసుకోండి. షోల్డర్స్ కూడా అంతేనండి, చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఈ షోల్డర్స్ కుట్టు భాగం ఎక్కడుందో అక్కడే మనం మార్జిన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్జిన్ వేసుకోండి. అప్పుడు మీకు షోల్డర్స్ అనేవి జారవండి. ఈ విధంగా మార్జిన్ వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజులు ఎలా ఉందో అలా రావాలంటే ఈ విధంగా మార్జిన్ వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్మ్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి 5 ఇంచెస్ వరకు మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్జిన్ వేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం 1.5 పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఎలా కట్ చేయాలో. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. నేను ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇలాగే చెప్తాను. 1 ఇంచ్ అనేది మార్జిన్ వేసుకోవాలి. నేను స్కేల్ వైజ్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు మన హ్యాండ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్జిను, షోల్డర్స్ భుజం దగ్గర ఒక మార్జిన్, ఒక పావించి యువతలకి వేసుకుని స్ట్రైట్గా అదే మార్జిన్ దగ్గర ఒక మార్జిన్, పావించి పైకి వేసుకుని ఇలా కర్వ్ షేప్లో మన హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ మన చేతికి ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి మెయిన్ స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ 3 ఇంచెస్ని ఇక్కడ మనం మార్జిన్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మన ఆర్మ్ రౌండ్ డౌన్ పాయింట్ అండి. ఇది కంపల్సరీ ఎవరికైనా తీసుకోవాల్సిందే. షోల్డర్స్ దగ్గర 1 ఇంచ్ అనేది మార్జిన్ వేసుకోవాల్సి ఉంటుందండి. స్ట్రైట్గా ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. మీరు మామూలుగా తీసేయచ్చు అని అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు మేము కర్వ్ ఇలా తీయలేము అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ లైన్ పైనుంచి ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి పైకి ఒక లైన్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, నేను కరెక్ట్గా అయితే గీసానండి. మీకు ఇలా ఎలా కట్ చేసుకోవాలో చూపించాలని నేను డ్రా చేశాను. చూసారా, ఈ విధంగా మనం కొంచెం కర్వ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయిందండి. చాలా సింపుల్. మనం టక్స్ అనేది మాత్రం మెయిన్ అండి. టక్స్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తామో చూడండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇది థిక్గా డ్రా చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది పడుతుందండి. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ అనేది ఫ్రంట్లో కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక పావించ్ అనేది ఆర్మ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకున్న కస్టమర్కి అంత నీట్గా ఉండదు. ఇప్పుడు మనకి హుక్స్ పట్టీలు ఎలా అయితే ఉంటాయో వీళ్ళకి బటన్స్ అనేది అలా ఉంటాయండి. నీట్గా మనం ఫ్రంట్ డీప్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక లైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతే ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్కి మనకి క్లాత్ లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కటింగ్ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి ఈ ముడతలు కూడా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోండి. ఇదైతే బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కటింగ్ కూడా చేశానంటే దీనికి షేప్ బెల్ట్ అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.